ఇప్పుడు దుగ్గిరాల సమాచారాన్ని వీక్షిద్దాం. దుగ్గిరాల పోలీస్ స్టేషన్లో మంగళవారం సాయంత్రం సెమీ క్రిస్మస్ వేడుకలను నిర్వహించారు. స్టేషన్ ఎస్ఐ ఎస్ వెంకటరవి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంగళగిరి రూరల్ సిఐ ఏవి బ్రహ్మం హాజరయ్యారు. తొలుత ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం కేక్ కటింగ్ చేసి వచ్చిన అతిథులను సన్మానించారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ ప్రభుదాస్, హెడ్ కానిస్టేబుల్స్ కోటేశ్వరరావు, చెన్నయ్య, రైటర్ శ్రీనివాస్, కానిస్టేబుల్స్ మరియకుమార్, ప్రసాద్, విజయ్, గోపి, విక్లేశ్వరరావు, సతీష్, సాంబశివరావు, శ్రీహరి, లోకేశ్వరరావు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్రహ్మం వెంకటరవి మాట్లాడారు. మరలా రేపు చేసుకోవటం మనకి కుదరదు. ఎందుకంటే రేపు నైట్ అంతా మనం అంతా బందోబస్తులో ఉంటాము, ఏదో ఒకటి మనం బీట్స్ తిరుగుతూ ఉంటాము. ఈ కార్యక్రమాన్ని చక్కగా అరేంజ్ చేసి మీ రవికి జాలి, మనం మనుషులుగా పుట్టాం కాబట్టి అందరి పట్ల ప్రేమ, కరుణ, జాలి అన్నీ కలిగి ఉండి నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించనే ఒక అద్భుతమైన వాక్యాన్ని మన అద్భుత గ్రంథం బైబిల్లో పొందుపరచడం జరిగింది. చాలా గొప్ప విషయం అది. మనల్ని మనం ఎలా ఇష్టపడతామో మన పొరుగు వారిని కూడా మనం అలా ఇష్టపడి వాళ్ళని ప్రేమించి వాళ్ళ పట్ల ప్రేమ, కరుణతో ఉన్నట్లయితే ఈ ప్రపంచం అంతా చాలా సుఖశాంతులతో సంతోషంగా ఉంటారు. సో అదేవిధంగా మీరు కూడా మీ నిత్య జీవితంలో మీ ఎదుటి వారి పట్ల అదేవిధంగా ప్రేమ, కరుణతో ఉన్నట్లయితే మీకు శత్రువులు అనేవాళ్ళు ఎవరో ఉండరు. అంతా మనమంతా ఒక పోలీస్ జాతి అనే విధంగా మంచి కార్యక్రమాన్ని అరేంజ్ చేశాడు. అదేవిధంగా మన క్రిస్మస్ యొక్క ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, క్రిస్మస్ అనేది జనరల్గా మేము చదువుకునే రోజుల్లో చెప్తూ ఉండేవాళ్ళు, క్రిస్మస్ అనేది యేసుక్రీస్తు పుట్టినరోజు అని. అయితే బైబిల్లో ఎక్కడా లేదంట యేసుక్రీస్తు డిసెంబర్ 25న జన్మించాడు అనేది ఎక్కడా ప్రస్తావించలేదంట. కానీ డిసెంబర్ 25న మనం క్రిస్మస్గా, క్రీస్తు పుట్టినరోజుగా జరుపుకుంటాం. అప్పుడు నాకు తెలిసి వాళ్ళు ఏం చెప్పారంటే, డిసెంబర్ నెలలో ఒక చలికాలం, డిసెంబర్ నెల అంటే చలికాలం, ఆ చలికాలంలో ఆ క్రీస్తు పుట్టినరోజు బాగా ఆ రోజు చలి దినం అంటది. ఆ చలి దినం రోజున ఆయన జన్మించాడని చెప్తా ఉంటారు. సో ఈరోజు జరుపుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే పాజిటివ్ థింకింగ్ ఉంటుంది. అంటే మన ఎన్ని మతాల్లో బెస్ట్గా మనకు కనపడేది లైవ్లో మనకి ఏంటంటే క్రిస్టియానిటీ మనం చూసినప్పుడు దగ్గర నుంచి అంటే చాలా కాలేజీల్లో కానీ లేకపోతే మెయిన్ మనం లైవ్లో చూడాలంటే మనకు నర్సులు కానీ లేకపోతే మన స్టాఫ్ కానీ ఇక్కడ మన ఉంటాయి కదా మన హాస్పిటల్స్ ఎక్కువ చూసి అంత పేషెంట్స్ అంత ఉండేది ఎవరంటే ఖచ్చితంగా మన ఆ మిషనరీ స్కూల్స్లో కానీ మిషనరీ కాలేజ్లో కానీ డెడికేటెడ్గా పనిచేస్తుంటారు. అంటే మనం ఎక్కువగా అంటే చాలా క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ అనమాట, నేను ఇంతకుముందు కూడా చెప్పాను. ఆ సర్వీస్ చూసేందుకు నాకు ఆశ్చర్యం వేస్తుంది. అంత ఓపిక, అంత ప్రేమ, లేకపోతే అంత చేయాలని తపన, అంటే సర్వీస్ చేయాలంటే ఖచ్చితంగా ముందు వరుసలో మన క్రిస్టియన్ సోదరులు మనందరం కూడా వాళ్ళకి ఉంటాము. వాళ్ళకి సపోర్ట్గా మనం కూడా అన్ని మతాలు మనం ఒకటిగా తీసుకొని మన పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నాం కాబట్టి మన క్రిస్టియానిటీ అయినా మన హిందూ తర్వాత మన ముస్లిం సోదరులు ఎవరైనా సరే అందరం ఒకే భావంతో వెళ్ళాలనే ఉద్దేశంతో మనం ఈరోజు అరేంజ్ చేసుకోవడం జరిగింది. మెయిన్ ఒకటే, మన క్రిస్టియానిటీ నుంచి మనం ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ఎక్కువ మనం పాజిటివ్ థింకింగ్తో ఉండాలి. మన వాళ్ళందరం కూడా అంటే ఫుల్ 2026 వెళ్తున్నాం కాబట్టి ఒక మంచి జోష్ అనేది రావాలి. మన సార్ని కూడా పరిచయం చేయాలనేది నాకు రెండో ఉద్దేశం. ఎందుకంటే ఇక్కడ ఉన్న బందోబస్తు వీటన్నింటిలో సార్ రావడం మనకు ఒకసారి వచ్చేయారు ఇక్కడికి పర్సనల్గా మీరు ఇంకా ఇంటరాక్ట్ కావాలి కాబట్టి ఒకసారి సార్ గురించి కూడా నాకు తెలిసి మంగళగిరి రూరల్లో కాదు గుంటూరు రూరల్ యూనిటీగా ఉన్నప్పుడు నేను సార్ పర్సనల్గా ఎస్బీలో ఉన్నప్పుడు కానీ ఇంటెలిజెన్స్లో కానీ సార్ మనం మంచి ఉద్దేశంతో ఆలోచన చేస్తే అదే మనం మన యేసు ప్రభు గారికి ఇచ్చే కృతజ్ఞతగా ఆయన మనం చూస్తా మన దగ్గర నేర్చుకోవాల్సిన ఏకైక అంశం ఏంటంటే అదే, మన అవతలోడికి చెడు చేయకూడదు. అవతలోడు చెడు చేయకుండా ఉంటే ఆటోమేటిక్గా మనం మంచి చేసినట్టే. అవతలోడు నాశనాన్ని మనం కోరుకోకూడదు. ఎప్పుడు మనం డెవలప్ అవ్వాలి, మనం ఉండాలి, మనం ఎంత కష్టపడాలి కానీ
అవతల వ్యక్తుల గురించి అవతల చెడు చేయాలి, అవతల వ్యక్తుల గురించి వాళ్ళని ఇబ్బంది పెట్టాలి, అవతల దొరికి మనం పైకి రావాలి. ఈ ఆలోచన మనం మెయిన్గా మనం ఈ సందర్భంగా మనందరం కూడా ఆలోచించుకోవాలి. యేసుక్రీస్తు పుట్టుకకు ముందు 700 సంవత్సరాల క్రితం, అంటే అంతకుముందు కూడా చాలామంది ప్రవక్తలు ప్రవచించారు. కానీ ప్రాముఖ్యంగా యెషయా అనే భక్తుడు ప్రవచించాడు, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టును అంటాడు. ఇదిగో కన్యకి గర్భవతి కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెడతారు అంటాడు. కాబట్టి కన్యకకు పుట్టాలా, ఆయన పేరు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యులకు తండ్రి అని పేరు పెట్టాలనేది అప్పుడే చెప్పారు. మీకా అనే ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయనేమో యేసు ఎక్కడ పుట్టాలో చెప్పాడు. ఆ పుట్టిన విధానాన్ని హేరోదు అంటాడు. యేసు పుట్టాడని జ్ఞానం నా దగ్గరకు వచ్చాడు. యేసు ఎక్కడ పుడతాడో ఇది ఊటకమా నిజమేనంటే, ఆయన ఆస్థానంలో ఉన్న పండితులు గ్రంథాలను పరిశీలించి ఎప్పుడో 700 సంవత్సరాల క్రితం ఒక అతను చెప్పాడు బెత్లెహేంలో పుడతాడని. ఒకవేళ అది ఈరోజు నెరవేరు ఉంటుంది అని చెప్పాడు అన్నమాట. అలాగా యేసుక్రీస్తు పుట్టుకకి ముందే యేసుక్రీస్తు పుట్టవలసిన ఆవశ్యకత, ఎందుకంటే ఆయన ఇంకా రావాల్సిన ఆవశ్యకత ఉంది. ఏంటి నశించిందంటే దేవునితో మనిషికి ఉన్న సంబంధం. వచ్చాడు, అవన్నీ మీరు ఒకసారి గుర్తెరిగి ఆయన కోసం మనం అదే విధంగా ఉంటూ మనుషులందరి పట్ల ప్రేమ కరుణతో ఉంటూ ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఈ సెమినార్ ఇచ్చిన పెద్దలకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. దుగ్గిరాల రైలుపేట మార్కెట్ యార్డు సమీపంలో ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో మంగళవారం స్వామివారికి హోమ సహిత శాంతి కళ్యాణం జరిపారు. ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా ఉదయాష్టమ సేవా కార్యక్రమం నిర్వహించారు. కళ్యాణాన్ని గ్రామానికి చెందిన కాట్రగడ్డ వంశీకృష్ణ, లక్ష్మీ శృతి దంపతులు పాల్గొని కళ్యాణం చేయగా అర్చకులు శ్రీభాష్యం సాకేత్, వేదాంతం రామచంద్ర, దేవి నాగ శ్రీనివాస్ వేదమంత్రాల నడుమ స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఉదయం స్వామివారికి సుప్రభాత సేవ, అర్చన, 108 కలశాలతో అష్టోత్తర అభిషేకం, పాదపద్మారాధన, తిరుప్పావడ, కళ్యాణం, పుష్పయాగం వంటి కార్యక్రమాలు జరిపారు. అనంతరం వచ్చిన భక్తులకు అన్నప్రసాదం ఏర్పాటు చేశారు. సాయంత్రం గరుడ సేవ, సహస్ర నామార్చన, దీపాలంకరణ, ఏకాంత సేవ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామంలోని మహిళలు, భక్తులు విశేషంగా పాల్గొని సోమవారం దర్శించుకోగా వచ్చిన భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. అదేవిధంగా ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా అర్చకులు సాకేత్ మాట్లాడారు. శ్రీనివాసమహం భజే. విశేషంగా మన దుగ్గిరాల గ్రామం పసుపు యార్డు వద్ద వేంచేసి ఉన్న శ్రీభూ సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో విశేషంగా ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా ఈరోజు స్వామివారి యొక్క జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం సందర్భంగా స్వామివారికి ఉదయాస్తమ సేవా కార్యక్రమాలన్నీ కూడా మన దేవాలయంలో నిర్వర్తించడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా విశేషంగా స్వామివారికి కవాటోద్ఘాటన నుండి కవాట బంధనం వరకు కూడా జరిగేటటువంటి అనేక ఉత్సవాలను ఒకే రోజు చేయటమే ఈ రోజు యొక్క విశేషము. దాంట్లో భాగంగా సుప్రభాత సేవ, తీర్థపు బింద, అలాగే స్వామివారికి అష్టోత్తర శత కలశ స్నపన, తిరుప్పావర సేవ, అష్టదల పాదపద్మారాధన, శాంతి కళ్యాణ మహోత్సవము, అలాగే శ్రీపుష్పయాగము, సాయంకాలం విశేషంగా సహస్ర తులసీదళార్చన, తదనంతరం గరుడ సేవ కార్యక్రమాలు, అలాగే సహస్ర దీపాలంకరణ సేవ. ఎంతోమంది భక్తులు వారి యొక్క గాత్రంతో స్వామివారిని విశేషంగా సేవించుకుంటూ ఏకాంత సేవతో ఈరోజు కార్యక్రమాలన్నీ కూడా అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. కావున భక్తులందరూ కూడా గమనించుకొని చక్కగా ఆ కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి ఆ వెంకటరమణుడి యొక్క అనుగ్రహానికి పాత్రులై చక్కగా మన దుగ్గిరాల గ్రామంలో ఉన్నటువంటి ఆ వెంకటరమణుడిని దర్శించుకొని మనసా వాచా కర్మన చక్కగా భక్తి శ్రద్ధలతో కొలుచుకుంటే అనేకమైనటువంటి లాభాలను చేకూర్చేటటువంటి స్వామి మన స్వామి. కావున చక్కగా భక్తులందరూ కూడా ప్రతినిత్యము దేవాలయానికి వచ్చి ఆ స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రులు కాగలరు. హరే. దుగ్గిరాల మండలం చిలువూరు గ్రామంలో ఇండిగేప్ పొలం బడి కార్యక్రమం బుధవారం నిర్వహించారు. తదుపరి రైతు సేవా కేంద్రం నందు 20 మంది రైతుల వద్ద నుంచి వ్యవసాయ శాఖ అధికారులు వరి నమూనాలను సేకరించారు. సేకరించిన వరి నమూనాలను హైదరాబాద్ వ్యవసాయ ల్యాబ్ పంపనున్నారు.
ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి ఆర్ విజయబాబు, పొలంబడి ఇన్స్పెక్టర్ వేణుగోపాల్, ఏఈఓ ఆదిలక్ష్మి, ఎఫ్టీఓ రామకృష్ణ, విఏఏలు చంద్రశేఖర్, సాయి కృష్ణ, విహెచ్ఏ ప్రశాంత్, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంఏఓ విజయబాబు మాట్లాడారు. మన దుగ్గిరాల మండలంలోని ఇండిగా పొలంబడి కార్యక్రమం ద్వారా మన చిలువూరు గ్రామంలో ఒక 20 మంది రైతుల ద్వారా మన యొక్క వరి శాంపుల్ తీసుకోవడం జరుగుతుంది. ఈ ఇండిగా పొలంబడిలో భాగంగా రైతులకు నీడీ బేస్డ్ ఫెర్టిలైజర్ అండ్ కెమికల్స్ మనం యూసేజ్ అనేది చేపట్టడం జరిగింది. దీని ద్వారా ఈ శాంపుల్ మనం ఏపీఎస్ఓపిసిఏ గుంటూరు వారికి, అలాగే ఎఫ్పిఓ ఆర్గనైజేషన్ ఉంది మన నంజగిరిలో స్వచ్ఛ ఆహార్ అనే ఎఫ్పిఓ ఆర్గనైజేషన్ కూడా మనం ఇది ఒక శాంపుల్ పంపించడం జరుగుతుంది. ఈ శాంపుల్ పాస్ అయితే మాత్రం రైతుకి మార్కెట్ ప్రైస్ కాకుండా ఒక 500 అదనంగా కూడా రైతుకి ఇది రావడం జరుగుతూ ఉంది. ఇది ఈ కార్యక్రమం ఏంటంటే ముఖ్య ఉద్దేశం ఏంటంటే నీడీ బేస్డ్ ఫెర్టిలైజర్స్ వాడటం వలన ఈ యొక్క కెమికల్ కన్జంప్షన్ అనేది తక్కువ ఉండడంతో పాటుగా మిగతా రైతులు కూడా మనం ప్రోత్సహించిన వాళ్ళు అవుతాం కాబట్టి ఈ కార్యక్రమాన్ని మనము దుగ్గిరాల మండలం చిలువూరు గ్రామంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ శాంపుల్ 3 కేజీలు చొప్పున సపరేట్ చేసి క్వాడ్రేట్ విధానంలో మనం డిఫరెన్షియేట్ చేసి సపరేట్ చేసి ఏపీఎస్ఓపిసిఏకి గుంటూరు వారికి పంపించడం జరుగుతుంది. ఈ శాంపుల్ పాస్ అయి వచ్చిన తర్వాత డెఫినెట్గా ఈ 20 మెంబర్స్కి మంచి రేటు మార్కెట్ ప్రైస్ ఒక 500 రూపాయలు క్వింటాల్కి అదనంగా తీసుకోవడం జరుగుతుందని తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. బంగ్లాదేశ్లో హిందూ సోదరులపై మతోన్మాదులు దాడులు చేయడం హేయమైన చర్య అని భారత ప్రజాస్వామ్య లౌకిక రాజ్యాంగ పరిరక్షణ సమితి అధ్యక్షులు షేక్ సుభానీ ఖండించారు. బుధవారం దుగ్గిరాలలో ఆయన మీడియాతో మాట్లాడారు. బంగ్లాదేశ్లో హిందూ సోదరులపై మతోన్మాదులు దాడులు చేయడం హేయమైన చర్య. ఉగ్రదాడితో హిందువులు మాన ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. బంగ్లాదేశ్లోని హిందూ సోదరులను రక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. ఒక సాధారణ హిందూ కార్మికుడు దీప్చంద్ దాస్ను అతి కిరాతకంగా చిత్రహింసలకు గురి చేయడమే కాకుండా జీవించి ఉండగానే సజీవ దహనం చేయడం అమానుషం. హిందువులపై జరుగుతున్న దాడులను సమాజం ఖండించాలి. హింసే జీవనంగా భావించే వారి పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి. అల్లరి మూకల నుంచి బంగ్లాదేశ్ హిందువులను రక్షించాలి. బంగ్లాదేశ్ ప్రభుత్వంపై భారత ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.